అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు దుర్గా ప్రసాద్ అన్న. ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ బాగంబర్పేటలో ఉంటానన్న, లోకల్గా బిజినెస్ చేస్తుంటాను. ఎస్ అన్న. అన్న మరి ఇప్పుడు ఏం లేదు, దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి. సో ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఒకటి. సో మరి ఇక్కడ ఎట్లా ఉందన్న తాజా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి తాజా పరిస్థితులు ఇక్కడ? అంటే ఇక్కడ పరిస్థితులు చూసుకున్నట్టయితే అన్న, ఇక్కడ కూడా బీజేపీ అంటే అంబర్పేట, అంబర్పేట అంటే బీజేపీ. ఇవాళ 3 పర్యాయాలు ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కొనసాగడానికి కారణం ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఆషామాషి అభివృద్ధి కార్యక్రమాలు కాదు. ఇవాళ కొన్ని గతంలో వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని పైలట్ ప్రాజెక్టుల కింద రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వారితో కొట్లాడి ఇక్కడ ఒక్క సబ్స్టేషన్ ఉంటే దాన్ని 4 సబ్స్టేషన్లకు పెంచినటువంటి ఘనత ఇవాళ కిషన్ రెడ్డి గారు దక్కింది. అదేవిధంగా ఇవాళ ఇంటింటికి నీటి సరఫరా అనేది ఒక ఏదైతే కార్యక్రమము బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఇంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుందో అది పైలట్ ప్రాజెక్ట్ కింద ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారో మన యొక్క లిబర్టీ సర్కిల్ నుంచి అంబర్పేట వరకు కూడా పెద్ద ఎత్తున లైన్ వేయించేసి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చినటువంటి ఘనత ఆనాడే కిషన్ రెడ్డి గారు దక్కింది. అదేవిధంగా కిషన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని ఇక్కడ అంబర్పేట ప్రజలు ఆయనకు ఆశీర్వాదం ఇస్తూ 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించి అదేవిధంగా 4వ పర్యాయం కూడా కొద్ది స్వల్ప ఓట్లతో ఓడిపోయినప్పటికి కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి నిలబడితే ఇదే అంబర్పేట నియోజకవర్గం 45,000 ఓట్ల మెజారిటీతోని అదే పార్లమెంటుకు పంపించి నరేంద్ర మోడీ గారి యొక్క క్యాబినెట్లో మంత్రిని చేసినటువంటి ఘనత ఈ యొక్క అంబర్పేట ప్రజలకు దక్కుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ అంబర్పేట ప్రజల మీద పూర్తి విశ్వాసం ఉన్నది. కాబట్టి ఎప్పుడు ఎల్లవేళలా భారతీయ జనతా పార్టీ సేవలు అందించడానికి, భారతీయ జనతా పార్టీ సేవలు పొందడానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రానున్న ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పిర్రో 400 సీట్లు నాకు ఇస్తే కనుక దేశాన్ని మరింత అభివృద్ధి పదంలో నేను ముందుకు నడిపిస్తా అని చెప్పి వాగ్దానం చేసిరో అదే విధంగా దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో సిద్ధమై ప్రతి ఒక్కరు కూడా ఏదైతే రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నప్పటికి కూడా దేశంలో మాత్రం నరేంద్ర మోడీ గారు ఉండాలి, విశ్వగురువుగా భారతదేశాన్ని చూపించాలనే ఒక స్థానంలో కాబట్టి ప్రజలందరూ కూడా ఆకర్షిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ 10 ఏళ్ళ పరిపాలన నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఇలా జాతీయ రహదారులు కావచ్చు, ఇవాళ అనేకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ల ద్వారా నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాలకు ముద్రా లోన్ల వంటి ఇచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు చేశారు. ఇలా శత్రు దేశాలు ఎవరైతే మన భారత ఆర్మీపై దాడి చేసినటువంటి సంఘటనలు చూస్తే కొద్ది క్షణాలలో అంటే గంటల్లో తిప్పికొట్టి మళ్ళీ భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే ఖబర్దార్ అనే పరిస్థితికి తీసుకొచ్చిండు. ఇవాళ భారతదేశం యొక్క శక్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది. కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు వెంట ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారిని గెలిపించడానికి 3వసారి ప్రధానమంత్రిని చేయడానికి ప్రజలందరూ కూడా కంకణబద్దులై ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సో మరి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో చూసుకుంటే ప్రధానంగా ఈ 3 పార్టీలు ఏదైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఏదైతే అటు కాంగ్రెస్ నుండి ఉన్న దానం నాగేందర్ కానీ, ఇటు బీఆర్ఎస్ నుండి ఉన్న పద్మారావు కానీ, ఎట్లా ఉండబోతుంది పోటీ వీళ్ళ ముగ్గురు మధ్యలో? అన్న ఇక్కడ పోటీ అనేది ఏం లేదన్న. ఇవాళ నిష్పక్షపాతంగా ప్రజలందరూ కూడా బీజేపీ వెంట ఉన్నారు. ఇవాళ దానం నాగేందర్ అంటోడు ఎవడు అనేది కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే దానం నాగేందర్ అంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయి అంటే ఎట్లయితే ఊసరు వెళ్ళి రంగులు మారుస్తుందో ఇలా దానం నాగేందర్ అంటోడు కూడా అసొంటి వ్యక్తే. కాబట్టి దానం నాగేందర్కి క్యాడర్ బేస్డ్ కానీ ఓట్లు కానీ ఎక్కడ కూడా లేవు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారం లేకపోవడము, ఇంకొకటి ఇక్కడ గ్రేటర్లో బీఆర్ఎస్ పార్టీ కొద్దిగా ఎమ్మెల్యే స్థానాలు సాధించింది. కాబట్టి ఇక్కడ ఏ పోటీ ఉన్నప్పటికి కూడా బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఉంటుంది. అదే కూడా తప్పకుండా కిషన్ రెడ్డి గారు భారీ మెజారిటీతోని, అంటే నార్మల్ మెజారిటీ కూడా కాదు, గతంలో వచ్చిన దానికంటే కూడా రెట్టింపు మెజారిటీతోని వాళ్ళ కిషన్ రెడ్డి గారు మళ్ళీ పార్లమెంటుకి చేరుకోబోతా ఉన్నారు. మళ్ళీ అదే నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో అత్యున్నతమైన స్థాయి మంత్రి పదవి కూడా పొందబోతూ ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇక్కడ ఏమున్నాయన్న ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి? ఎందుకైతే మీ బాగంబర్పేట అని చూసుకున్నా కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి చేయాల్సిన పనులు ఏమున్నాయి, ఇంత సమస్యలు ఏమున్నాయి అసలు ఇక్కడ? అయితే అన్న నేను ఇంతకుముందుకే మీకు చెప్పిన కొన్ని గతంలో కిషన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులే. ఇక్కడ ఏదైతే స్వల్ప ఓట్లతో కిషన్ రెడ్డి గారు ఓడిపోయారో గత ఎన్నికల్లో, దాని తర్వాత ఏదైతే బీఆర్ఎస్ ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిండో ఇవాళ ఒక వీధి అంటే గెలిచి 5 ఏళ్ల కాలం గడిచినప్పటికి కూడా ఇప్పుడు మళ్ళోసారి ఎమ్మెల్యే గెలిచిరు వారు. కాబట్టి 5 ఏళ్ల కాలం గడిచినప్పటికి కూడా కనీసం 5 ఏళ్లలో ఈ యొక్క తురాబ్ నగర్ బస్తీలో పర్యటించలేనటువంటి వ్యక్తి ఈ యొక్క ఎమ్మెల్యే. అంటే నేను వారిని వ్యక్తిగతంగా నేను విమర్శించట్లేదు. అంటే బస్తీల పర్యటనలో కనీసం 5 ఏళ్లలో ఈ యొక్క తురాబ్ నగర్ అనే బస్తీకి ఎందుకు రాలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి ఇక్కడ ఆనాడు చేసినటువంటి డెవలప్మెంట్లే, ఆనాడు చేసినటువంటి డ్రైనేజ్ వ్యవస్థనే, అప్పుడు వేసినటువంటి స్ట్రీట్ లైట్లే,
అప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి కానీ ఇక్కడ కొత్తగా మాత్రం ఏ పనులు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది లేదు. ఇవాళ మనము అంబర్పేట ఫ్లైఓవర్ గురించి చూసుకుంటే కిషన్ రెడ్డి గారు అప్పుడు గతంలో శాంక్షన్ చేసినటువంటి ఫ్లైఓవర్ ఇన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వము ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా ఇవాళ ప్రజలను ఇబ్బంది పెడుతూ కాంట్రాక్టర్లను ఇబ్బంది పెడుతూ ఇవాళ ఇదే అక్కడ ముస్లిం గ్రేవ్ యార్డ్ ఉందన్న రోడ్ మీద చూసుకున్నట్టయితే ఆ ముస్లిం గ్రేవ్ యార్డ్ ఫస్ట్ కిషన్ రెడ్డి గారు సానుకూలంగా మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా సానుకూలంగా స్పందించిన దాని తర్వాత కూడా ఈ యొక్క టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే ఉన్నారో కాబట్టి వాళ్ళందరూ కూడా అట్లా కాదు ఇట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మళ్ళీ వాళ్ళ ల్యాండ్ అక్విజిషన్లు అడ్డుకోవడంతో ఇవాళ ఆ యొక్క ప్రాజెక్టు డిలే అవుతా ఉన్నది. అనేక మంది అక్కడ రోడ్ల మీద యాక్సిడెంట్ల పాలకు గురవుతా ఉన్నారు. కాబట్టి నేను ఒకటే తెలియజేస్తున్నా, మీరు అభివృద్ధి పదంలో కలిసి ముందుకు రావాలనుకుంటే అందరినీ స్వాగతిస్తూ ఉండదు. కాబట్టి ఇక్కడ జరిగిన అభివృద్ధి కేవలం భారతీయ జనతా పార్టీతోనే జరిగింది అంబర్పేటలో. కాబట్టి అందుకనే ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అంటే అంబర్పేట నియోజకవర్గం, అంబర్పేట నియోజకవర్గం అంటే భారతీయ జనతా పార్టీ అనే విధంగా ప్రజలు భారతీయ జనతా పార్టీ ఎంబడున్నారు. కాబట్టి అహర్నిశలు పార్టీని గెలిపిస్తూ వస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రజలు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఏదైతే తెలంగాణలో ఉన్న 17 స్థానాలు మరి ఎన్ని గెలిచే ఛాన్స్ ఉంది? మరి మీ ఏదైతే మీరు బీజేపీ రావాలంటున్నారు, బీజేపీ గెలవాలంటున్నారు కదా, ఎన్ని వచ్చే ఛాన్స్ ఉన్నాయి మరి 17లో? ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అన్న. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజలు వాళ్ళని విశ్వసించారు, వాళ్ళకి అధికారం ఇచ్చారు. దాన్ని తప్పకుండా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయము, దాన్ని ఎవరైనా హర్షం వ్యక్తం చేయాల్సినటువంటి విషయం. కాబట్టి ప్రజా తీర్పే అంతిమంగా తీర్పు కాబట్టి దాన్ని అందరం స్వాగతిద్దాం. నేను కాదని నేను అంటలే. ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా అనుకుంటున్న వాళ్ళ యొక్క గుండె చప్పుడు ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో ఎవరైనా ఉండని కానీ భారతదేశంలో మాత్రము ధీటైన వ్యక్తి నరేంద్ర మోడీ లాంటి సమర్థ కలిగినటువంటి వ్యక్తి ఉండగలిగితే ఇవాళ ప్రపంచ దేశాలకు ధీటుగా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఇవాళ ప్రపంచ దేశ ప్రధానులే ఇవాళ ది బాస్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని పొగుడుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఇవాళ దాదాపు 50 నుంచి 60కి పైగా ముస్లిం దేశాలు కూడా ఈ యొక్క ప్రపంచంలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ దేశాలలో కూడా నరేంద్ర మోడీ గారిని ఎంత స్వాగతించి మరి వాళ్ళకి వెల్కమ్ చెప్తా ఉన్నారు. డెవలప్మెంట్స్ పరిధిలో, మ్యూచువల్ అండర్స్టాండింగ్ పరిధిలో, ఫైల్స్ మీద సైనింగ్స్ కావచ్చు. కాబట్టి మన దగ్గరనే నేను అనట్లే, ప్రపంచ దేశాలు అటువంటిది హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి పాలన గురించి. కాబట్టి తప్పకుండా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు ఎంబడి ఉంటారని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నా. కాబట్టి తప్పకుండా రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 17లో తప్పకుండా 12 స్థానాలు ఖచ్చితంగా సాధిస్తుందని చెప్పి కూడా మేము ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు ఎంబడి ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అన్న.